మోసపోయేవారుంటే ఎలాగైనా మోసం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకోవడంతో పాటు గుప్త నిధుల తవ్వకాల పేరుతో అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని వారిని ధనార్జన ధ్యేయంగా టార్గెట్ చేస్తారు. నిజంగా ఈ కాలంలో కూడా ఇలాంటివి జనాలు ఎందుకు నమ్ముతారో మనకు అర్థం కాదు. బట్ ఇదే నిజమైంది వనపర్తి జిల్లాలో. సేమ్ ఇదే నిజమైంది. ఒక వ్యక్తిని పూర్తిగా గుప్త నిధుల పేరుతో నీకు గుప్త నిధులు వస్తాయంటూ కూడా పూర్తిగా నమ్మబలికిచ్చాడు. తీరా చూస్తే నట్టేట ముంచాడు. అది వనపర్తి జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ప్రజెంట్ మనం విజువల్స్‌లో చూడొచ్చు. పూర్తిగా డీఎస్పీ గారు ఉన్నారు. కొత్త సీఐ రాంబాబు గారు ఉన్నారు. వెబ్బేరు ఎస్ఐ గారు కూడా ఉన్నారు. సో చూస్తున్నాం నిజంగా ఇది ఒక్కసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంతా కూడా ఉలిక్కిపాటుకు గురి చేసే అంశం ఇది. ఒకసారి ఈ విగ్రహం ఏంటనుకుంటున్నారా? నిజంగా ఇదే ఆయన తవ్వి తీసిన గుప్తనిధి. నిజంగా ఎవరైతే మనకు చెప్తున్నారో ఆ వ్యక్తిని ఎవరినైతే పట్టుకొచ్చారో ఆయన ఆయన తవ్వి తీసిన వ్యక్తి. నిజంగా ఇది ఇది ఒకసారి ఆలోచిస్తే చాలా బరువుగా ఉంది. మరి దీన్ని ఎలా పాతి పెట్టారో, ఎలా తీశారో నిజంగా మనకు తెలియదు. కానీ దొంగ ఎప్పటికైనా సరే పోలీసులకు చిక్కాల్సిందే. వాళ్ళ పోలీసులు చాకచక్యం ముందు దొంగ ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా పట్టుబడాల్సిందే ఏదో రోజైనా సరే. అదే జరిగింది. వాళ్ళంతా కూడా మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నారని దొంగ అనుకున్నాడు. కానీ ప్రతి నిత్యం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అప్రమత్తతతో వ్యవహరిస్తూ వాడిని ఎట్టకేలకు పట్టుకోవడానికి స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ ఫలించింది. ప్రస్తుతం మనతో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్? ఒకసారి వనపర్తి జిల్లాలో గతంలో చాలా రోజులుగా కొన్ని సంవత్సరాల నుంచి సార్ ఇటువంటి ఘటన వెలుగు చూసింది. నిజంగా ఇలాంటి ఘటనకు సంబంధించి కేసు వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఇది వెంకటేష్ అని పెబ్బేరులో హోటల్ వ్యాపారం చేస్తాడు. వాళ్ళ భార్య పద్మ అని ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు అని వాళ్ళ బావమరిదికి చెప్తాడు. ఎప్పుడు మీ అక్క ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదురా ఇది నేను చూయించాలంటే ఆ నగేష్ ఏం చేస్తాడంటే ఈ బైచికేరి విలేజ్ ఆదోని మండల్ కర్నూలు డిస్టిక్ తీసుకుపోతాడు. తీసుకుపోయి అమ్మ ఈయన పూజలు చేస్తాడు ప్లస్ గుప్త నిధులు చేస్తాడు ఈయన ఆరోగ్యం మంచిగా చేస్తాడని తీసుకుపోతాడు అక్కడ దుర్గా సింగ్ దగ్గరికి. దుర్గా సింగ్ ఏం చేస్తాడు ఆయన పరీక్షించి నీ ఆరోగ్యం మంచిగా అవుతుందమ్మా నీకేమి ఇబ్బంది లేదు కానీ నీకు ఒకటి దోషం ఉన్నది మీ సొంత పొలం వ్యవసాయ పొలంలో గుప్త నిధులు ఉన్నాయి ప్లస్ మీ ఇంట్లో గుప్త నిధులు రెండు ప్లేస్లో ఎక్కడో ఒక దగ్గర గుప్త నిధులు ఉన్నాయి ఆ గుప్త నిధులు కింద తీయకపోతే నీ ఆరోగ్యం క్షీణించుకుంటావు నువ్వు చనిపోతావు అని వాళ్ళకు భయపెట్టించి కొన్ని పూజలు చేసి పంపిస్తాడు. ఎంత లోపల అంటే 1-2 మంత్స్ లోపల మనం తీయకుంటే నీ ఆరోగ్యం క్షీణిస్తామని చెప్తే వీళ్ళు ఆయన మాటలు నమ్మి ఆ పూజలు నమ్మి ఒప్పుకొని గుప్త నిధులు తీయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు దుర్గా సింగ్ ముకుందు ఇంకొక నలుగురిని తీసుకొని వచ్చి ఆ ఉండవల్లి లోపల వాళ్ళ వ్యవసాయ పొలం లోపల పూజలు చేసి ఒక పిట్ దవ్వుతారు. పిట్ దవ్వి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని పూజలు చేస్తారు. చేస్తే కూడా అక్కడ ఏంటి మీరు చెప్పేది ఏంటంటే ముందస్తుగానే ఇదంతా పక్కా స్కెచ్. వాళ్ళు ముందే దాంట్లో తవ్వడం అక్కడ పాతి పెట్టడం ఇదంతా వాళ్ళ ప్లాన్లో భాగమే. భాగం చేసిన తర్వాత వాళ్ళని ఆశ్రయిస్తారు. తర్వాత వాళ్ళని తీసుకోవడం. ఎస్ చెప్పండి సార్ అసలు తర్వాత ఏం జరిగింది? తర్వాత అక్కడ చూసిన తర్వాత తవ్వుతారు ఇక్కడ ఏం వెళ్ళలేదు మీ ఇంట్లో ఉన్నాయి గుప్త నిధులు అనేవి ఈ రెండు ప్లేస్లు అని చెప్పినా కదా మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి మీ ఇంట్లో ఒక 1 వీక్ తర్వాత గుప్త నిధులు తవ్వుదామని చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఒక 1 వీక్ తర్వాత ఈ 4 మెంబర్స్ వచ్చి వాళ్ళు అంతకుముందు ఏం చేస్తారు పథకం ప్రకారం ప్రీ ప్లాన్ ప్రకారం ఒక బ్రాస్ విగ్రహం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈ హైదరాబాద్ ఉప్పల్ దగ్గర కొనుక్కొని వస్తారు. ఈ విగ్రహంను ఈ విగ్రహం కొనుక్కొని వచ్చి ఒక బాక్స్లో తీసుకొని వస్తారు. ఈ బాక్స్ ఏమదంటే వాళ్ళు ఏంటంటే పూజలు చేసే బాక్స్ అని చెప్తారు వాళ్ళు. తెచ్చి ఇంట్లోకి దోచిన తర్వాత పిట్టు వాళ్ళతో తవ్విస్తారు పెద్దగా. తవ్వించిన తర్వాత దీనికి ప్రత్యేక పూజలు చేయాలి మీరంతా బయట ఉండాలి అని చెప్తారు వాళ్ళకి ఇంటి ఓనర్స్. ఇంటి వాళ్ళు బయట ఉంటే వీళ్ళు పథకం ప్రకారం ఈ బాక్స్ ఓపెన్ చేసి అది మట్టిలో పాతి పెడతారు. వీళ్ళు ఒక మీటర్ లోతు తవ్విన దాంట్లో పాతి పెట్టిన తర్వాత మట్టి కప్పుతారు. మట్టి కప్పి మళ్ళీ ఇంటి వాళ్ళని పిలుస్తారు ఏం తెలియనట్టు. ఇంటి వాళ్ళు వచ్చి మళ్ళీ చూసి వాళ్ళతోనే పిట్టు ముడిపించేసి పూజలు చేసి ఇంటికి లాక్ వేస్తారు. లాక్ వేసి 1 వీక్ తర్వాత వస్తే గుప్త నిధులు వస్తాయి ఇందులో విగ్రహాలు వెళ్తాయి గుప్త నిధులు వస్తాయని చెప్తారు. చెప్తే వీళ్ళు కూడా నమ్మి 1 వీక్ అట్లా ఉండకుండా మళ్ళీ 1 వీక్ తర్వాత దుర్గా సింగ్ వచ్చి వాళ్ళతోనే డోర్ ఓపెన్ చేపించి వాళ్ళతోనే తోపిస్తాడు. దాన్ని తోపించే వరకు నిజంగా ఈ యాంటిక్విటీ విగ్రహం దొరికింది లక్ష్మీదేవి. ఇది మన ఇక్కడ అమ్మితే 10 లక్షలు వస్తాయి. దీనికి ఆస్ట్రేలియా లోపల అక్కడైతే 150 నుంచి 200 కోట్లు వస్తాయి. దీని వ్యాపారం సంబంధించిన ఏజెంట్లు ఢిల్లీలో ఉంటారు. మనం ఢిల్లీకి పోయి అమ్మాలి. ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు గవర్నమెంట్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇలా తీసుకొని మనకేం ఇవ్వరు ఇది గుప్త నిధుల దాని కాబట్టి వాళ్ళని నమ్మిస్తే వాళ్ళు కూడా సరే అని చెప్పి మరి ఖర్చులకు దీన్ని తీయడానికి మంత్రాలు చేసిన దానికి వస్తువులకు అన్నీ అని నమ్మించి వాళ్ళ నుంచి ఒక 10 lakhs రూపీస్ దుర్గా సింగ్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ముందుగానే ప్రీ ప్లాన్గా తీసుకున్నారో సార్ అంటే మొత్తం గుప్త నిధులు తీయడం కానీ బయటికి అమ్మడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. ఎంత అమౌంట్ వాళ్ళ నుంచి తీసుకున్నారని మీకు పూర్తి సమాచారం ఉంది? ఇప్పుడు టోటల్ 40 lakhs వరకు తీసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఒక 10 lakhs ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు.
మిగతాయి బై హ్యాండ్ క్యాచ్ చేసారు వాళ్ళు. ఓకే సార్. చేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఢిల్లీకి తీసుకుపోతాడు ఇది అమ్మడానికి అని వాళ్ళని నమ్మేయడానికి ఇంకా తీసుకోవాలి. ఇక ఢిల్లీకి తీసుకుపోయి ఈ 5 మెంబర్స్ ఫ్లైట్లో తీసుకుపోయి అక్కడ హోటల్లో 2 డేస్ ఉన్న తర్వాత ఏజెంట్ రాలేదు. ఒక వ్యక్తికి చూపిస్తే ఇది మనకు 50 క్రోర్సే వస్తున్నాయి, ఇది 200 కోట్ల వరకు ఉంటుంది అని చెప్పి మళ్ళీ తీసుకొస్తాడు నమ్మేయడానికి. ఇంకా డబ్బులు వస్తాయి కదా దీనికి, మనకు 150 కోట్లు వస్తాయని మళ్ళీ వాళ్ళతో మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు, మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. అట్లా 4 టైమ్స్ ఢిల్లీకి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఎవరు ఏజెంట్ రాకపోయే వరకు వీళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి మరి ఎవరు వస్తలేరు కదా అంటే మనం హైదరాబాద్లో అమ్ముతామని మళ్ళీ ఇక్కడ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే స్విచ్ ఆఫ్ చేస్తే వీళ్ళకి డౌట్ వస్తుంది. అప్పుడు డౌట్ వస్తే వీళ్ళంతా పోయి ఆదోనికి పోయి ఆయన దుర్గా సింగ్ని కలిసి మాట్లాడతారు. మరి మా డబ్బులన్నీ దాదాపు 8 లక్షలు తీసుకున్నావు కదా, మరి విగ్రహం ఇట్లా ఉన్నది, ఇది చూపిస్తే ఇది బ్రాస్ విగ్రహం ఉన్నది అంటే, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఆడ ఒక 6 లక్షలు డబ్బులు ఇస్తాను మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఇవ్వకుండా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మేము మోసపోయినాం కదా 40 లక్షలకు అని చెప్పి వాళ్ళు వచ్చి పెబ్బేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేయగానే కేసు రిజిస్టర్ చేసి ఎస్ఐ పెబ్బేరు, సిఐ కొత్తకోట రాంబాబు ఆధ్వర్యంలో. అంటే మొదటగా ప్రధానంగా ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవాలంటే నిజంగా అవి చూస్తుంటే మీరు చెప్పుకుంటే అంత హెవీ టెక్నాలజీ మనోడిది, మన బుర్రంతా కూడా చాలా అప్డేటెడ్గా ఉంది. వాళ్ళు ఎవరైతే దొంగ ఉన్నారో అతన్ని పట్టుకోవడానికి ఎట్లా ముందుకు వెళ్ళారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అతని మీద ఏ విధంగా నిఘా పెట్టారు, మీకు ఎక్కడ అనుమానం వచ్చాయి, వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఇట్లాంటివన్నీ ఎట్లా గమనించారు, ఫైనల్గా అతన్ని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు మన పిటిషనర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వెంకటేష్ వాళ్ళ భార్య పోయి ఎస్పీ గారిని కలిశారు. ఎస్పీ గారిని కలిసి మేము ఇట్లా డబ్బుల పరంగా నష్టపోయినాము, మాకు చాలా ఇబ్బంది జరిగింది, మేము ఎన్నోసార్లు కర్నూలు పోయి ఆదోనికి పోయి మాట్లాడినా దుర్గా సింగ్ రెస్పాండ్ అవుతలేడు, ఆయన ఎక్కడున్నది జరుగుతలేదు, మేము బీద వాళ్ళం కాబట్టి మాకు సాయం చేయండి అని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఎస్ఐ ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేస్తే ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం సిఐ కొత్తకోట, ఎస్ఐ పెబ్బేర్ ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ ఫామ్ చేసేసి ఈయన జాడ ఎక్కడున్నో తెలుసుకొని ఆయన పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కేసు డిటెక్ట్ చేయాలని ఎస్పీ గారు ఇన్సిస్ట్ చేసి ప్రతిరోజు మానిటర్ చేయడం మూలాన ఈయన ఇన్ఫర్మేషన్ ఉన్నదని తెలిస్తే ఆయనను ఈరోజు పట్టుకొని వచ్చి విచారిస్తే నేను ఈ రకంగా మోసం చేసిన, ఈ రకంగా వాళ్ళని ప్రీ ప్లాన్ ప్రకారం మోసం చేసి డబ్బులన్నీ తీసుకున్నా, ఈ విగ్రహం కూడా నేను ఉప్పల్లో పర్చేజ్ చేసుకొచ్చి బ్యాగ్ మూట కట్టుకొచ్చి వాళ్ళ లేని సమయంలో వాళ్ళని బయటికి పంపించి ఓపెన్ చేసి అందులో పెట్టి వాళ్ళతోనే మళ్ళీ దాన్ని తీపిచ్చి విగ్రహం దొరికింది, ఇది పురాతన విగ్రహం, దీని వాల్యూ ఇట్లున్నదని చెప్పి వాళ్ళ నుంచి డబ్బులు గుంజడానికనే మోసం చేసిన అని తన నేరాన్ని ఒప్పుకున్నారు. అంటే సో ఇక మీ కష్టం అంటే మీరు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇదే కాకుండా ఇంకెవరైనా ఇతనికి సపోర్ట్గా ఉన్నారా? ఇదే కాకుండా ఇంకా ఇట్లాంటి ఘటనలు అంటే జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా చేశాడు అలాంటి నిజాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ఇప్పుడు కేసు మాత్రం ఎఫ్ఐఆర్ ఇప్పుడున్న మా టెక్నాలజీ సీసీటీవీ చెక్ చేసి ఇది ఒకటే కేసు రిజిస్టర్ అయింది. ఇంతకుముందు కూడా ఆంధ్రలో కూడా 2-3 దాంట్లో చేసిన అని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా కేసెస్ కాలేవు. మన దగ్గర కూడా జరిగిందని వస్తున్నది కాబట్టి ప్రజలకు మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ కూడా ఇటువంటి మూఢనమ్మకాలు కానీ పూజలతో ఆరోగ్యాలు తగ్గుతాయని కానీ డబ్బుకు అత్యాశపోయి కానీ ఈ మోసకాలను ఈ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, పూజలు చేస్తే ఆరోగ్యం వస్తుంది అనేది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఎట్టి పరిస్థితి నమ్మరాదు. ఇటువంటి మోసకాలు ఎవరైనా వస్తే డయల్ 100 కానీ కన్సర్న్ పోలీస్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రజలను వీళ్ళ బారి నుంచి రక్షించడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. మీరు ఒకవైపు నిజంగా చాలా గ్రామాల్లో మేము చూస్తున్నాము వాస్తవంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్ని రకాల మీద, ఎస్పెషల్గా ఈ గుప్తనిధి తవ్వకాలు, దొంగలపైన అలాంటి వాటిపైన. కానీ ఇంకా ప్రజల్లో పూర్తిగా అవేర్నెస్ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి వనపర్తి జిల్లా ప్రజలకు యాజ్ ఎ డిఎస్పీగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతిరోజు వీక్లీ అట్లీస్ట్ ఒక 4 అవేర్నెస్ ఎస్పీ గారు ప్రజలను ఫస్ట్ సైబర్ ఫ్రాడ్ నుంచి కానీ, మూఢనమ్మకాల నుంచి కానీ, క్యాస్ట్ రిలేటెడ్ కానీ, ట్రాఫిక్ వయలేషన్ కానీ ప్రతిరోజు ఏదో విలేజ్ లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలు నష్టపోకుండా చేయాలనేది ఫస్ట్ మేమున్న టాప్ ప్రియారిటీ ప్రోయాక్టివ్ పోలీస్లో భాగంగా. ఆ రకంగా ప్రజలను ఎంత అప్రమత్తం చేసినా అక్కడక్కడ ఎవరైతే ఇల్లిటరేట్ ఉన్నారో డబ్బుకు అత్యాశపోయో ఒక మూఢనమ్మకాలను నమ్మే వ్యక్తులు ఇటువంటి దాంట్లో పడుతున్నారు కాబట్టి ఇక కూడా ఇట్లా పడవద్దని రిక్వెస్ట్ చేసి ఈ ప్రజలను ఇంకా అప్రమత్తం చేయడానికి ఇంకా ఈ విలేజ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇట్లా ఎవరన్నా వస్తే కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసే భయం ఉంటే డయల్ 100 చేసినా మేము ఇమీడియట్ వితిన్ 5 to 8 minutesలో రీచ్ అయ్యి ప్రజలకు ఇటువంటి మోసగాళ్ళ నుంచి కాపాడుతాం మేము. సార్ అంటే ఇప్పటికీ అదుపులో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలతో పాటు అతని మీద ఎలాంటి కేసులు నమోదు చేశారు, మొత్తంగా అతనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏ విధంగా ఉంది సార్? అతనిపైన ఎలాంటి కేసులు నమోదు చేశారు? ఇప్పుడు ఆయనకు చీటింగ్ అయిన బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ట్రెజర్ ట్రో యాక్ట్ అంటే గుప్త నిధులు సెక్షన్లు పెట్టి ఆయనని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతున్నది. ఆయనకు సహకరించిన ముకుంద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఇద్దరిని
ఇంకా 4 వ్యక్తులు కూడా అప్స్టాండింగ్ ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకొచ్చి పూర్తి స్థాయి విచారించిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రు, ఇంకా ఏం చేసిండ్రు అనేది కూడా మేము ఫర్దర్ విచారణలో తెలుస్తాము. ఆయన మీద కూడా హిస్టరీ షీట్ ఓపెన్ చేసి ఈయన నుంచి అప్రమత్తం ఉండాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా మేము ఇక్కడ నుంచి షీట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలు మోసపోకుండా ఉండడానికని. సో ఓవరాల్గా చూస్తున్నాం నిజంగా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి పోలీసులకు. నిజంగా ఒకసారి మళ్ళీ మన కెమెరామెన్ కూడా ఒకసారి చూపిస్తాడు. ఎట్లా నమ్ముతారు ఈ విషయాన్ని? నిజంగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెస్తారనేది అసలు వాడు ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తే ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టొచ్చు, మోసం చేయొచ్చు. నిజంగా దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్లు సంపాదించొచ్చు. వాడికి విద్య రాకపోతే వాడిని ఎలా పల్టీ కొట్టించొచ్చు. ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్‌కి వెళ్ళి పూర్తిగా తిప్పి, తిప్పి చివరికి వాడి డబ్బుల్ని మొత్తం ఎలా నాశనం చేయాలనేది మాత్రం పక్కా వాడికి మైండ్‌లో ఫిక్స్ అయి ఉంటుంది. కానీ నిజంగా అమాయక జనాలు సార్ అన్నట్టుగా నిరక్షరాస్యత ఉన్నప్పుడు నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు నిజంగా వాళ్ళకేం చెప్తే ఏమర్థమవుతుంది? ఎన్ని అవగాహన సదస్సులు పెడితే ఎలాంటి మెచ్యూర్డ్ ఉండదు వాళ్ళకి. కాబట్టి ఒకటే నిజంగా నీవు మోసపోకుండా ఉండాలంటే నిన్ను నీవే కాపాడుకోవాలి. నీవు నిజంగా ఎవరిని నమ్మొద్దు. ఊరికే వచ్చే డబ్బులు ఎక్కడ రావు. నిజంగా కష్టపడితేనే వస్తాయి అవన్నీ కూడా. ఏదో ఊరికే వస్తాయి. బాబాల చేతిలో మంత్రాలు వేస్తే వస్తాయి. ఈ విధమైనటువంటి చేస్తే వస్తాయి అనేది మాత్రం నిజంగా కళ ఇది. ఇదంతా కూడా. ఏదేమైనా పోలీసులు నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇట్లాంటివి ఇంకోడు ముందుకు పోకుండా ఉండాలంటే ఈ కేసు ఛేదించారు. కాబట్టి నెక్స్ట్ ఎవడన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా పోలీసులు నా భర్తం పడతారు. కాబట్టి మేము వెనకడుగు వేయాలి. ఇట్లాంటి ఆలోచన మన మైండ్‌లో మెదులుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఈ కేసుతో వనపర్తి పోలీసులు మరొకసారి తమ సత్తా చాటుకున్నారు. పూర్తిగా ఒకవైపు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ, డీఎస్పీ, కొత్తకోట సీఐతో పాటు పెబ్బేరు ఎస్ఐతో పాటు స్థానికంగా వారి కింద పనిచేసినటువంటి సిబ్బంది అంతా కూడా మొత్తం దీంట్లో తమ పాత్రను పోషించారు. మొత్తంగా ఎట్టకేలకు ఒక పెద్ద బాబాను, నకిలీ బాబాను పట్టుకోవడంతో పాటు ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు రిమాండ్‌కి తరలించి రాబోయే రోజుల్లో అంటే ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మేము ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇంకెవరైనా ఉన్నారో దీంట్లో అనే క్రమంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి వనపర్తి జిల్లాలో కనపడుతుంది. ఇది ఇక్కడ దీని గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.